నమస్కారం యూట్యూబ్ ప్రేక్షకులకు మీ త్రిబుల్ ఛానల్ స్వాగతం. ఈరోజు మనం చేయబోతున్నాం కాకరకాయ ఉల్లికారం. ఇలా మీరు చేసి పెట్టారంటే కాకరకాయ అంటేనే ఆ మాట దూరం పరిగెత్తే వాళ్ళు కూడా ఇంకా ఎప్పుడు ఈ కాకరకాయ ఉల్లికారమే చేసి పెట్టమని అడుగుతారు. అంత బాగుంటుంది ఇది. వంటదాని వాళ్ళు బ్యాచిలర్స్ పిల్లలు సైతం కూడా ఎంతో సులభంగా చేయగలిగే విధంగా నేను చూపించబోతున్నాను గైస్. ఇలా మనము 1/2 kg కాకరకాయలను మనం తీసుకోవాలి. దీనికి ఉన్న పైన గదగదగ్గా ఉంటుంది కదా, అవన్నీ మనము పీలర్తో తీసేసుకోవాలి. మరి మనం లోపల వరకు తీసేసుకునే పని లేదు. ఇట్లా పైన ఉండేదాన్ని మాత్రం మనం తీసేసుకున్నా చాలు. మనకు చాలా వరకు చేదనేది వెళ్ళిపోతుంది. కాబట్టి ఇట్లా పైన ఉండేదాన్ని అంతా మనం తీసేసుకోవాలి. ఇప్పుడు వీటిని బాగా కడుక్కొని 2-3 సార్లు కడుక్కోండి. ఎందుకంటే దానికి పైన తీసేసినాక కొంచెం చేదు అనేది వస్తుంది కదా, అదంతా వెళ్ళిపోతుంది. బాగా 2-3 సార్లు వాష్ చేసుకొని మనం ఇట్లా ఈ సైజు ముక్కలలో మనం కట్ చేసుకోవాలి. ఇలా రౌండ్గా 2 ఇంచుల మందాన మనం కట్ చేసుకోవాలి. మరి మనం పతలాగా కట్ చేసుకునే పని లేదు. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా మనము పెద్ద సైజు అయితే ఒక 2 లేదా 3 ఉల్లిపాయలు తీసుకోండి. ఇలా లావు ముక్కలుగా కట్ చేసుకొని పెట్టేసుకోవాలి. ఉల్లిపాయల్ని ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఈ ఉల్లిపాయ ముక్కల్ని వేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక 1/2 టీ స్పూను పసుపు, అలాగే ఒక 1/2 టీ స్పూను జీలకర్ర, అలాగే రుచికి తగ్గట్టుగా సాల్టు, అలాగే 1.5 టేబుల్ స్పూను రెడ్ చిల్లీ పౌడరు, 5-6 వెల్లుల్లిగడ్డలు కాదు పాయలు, 5-6 వెల్లుల్లిపాయలు వేసుకొని దీన్నంతా బాగా మెత్తటి పేస్ట్గా మిక్సీకి వేసుకోవాలి. ఇలా మెత్తటి పేస్ట్గా మనం చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చూడండి గైస్, ఇట్లా మెత్తగా ఉండాలి మనకి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దీంట్లోకి 2 లేదా 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని వేసుకొని బాగా వేపుకోవాలి. లో ఫ్లేమ్లో వేపుకోవాలి. ఇలా వేపడం వల్ల మనకి ఇంకా కొంచెం ఎక్కడన్నా ఉంటుంది కదా చేదు, ఆ చేదు కూడా వెళ్ళిపోతుంది మనకి ఇలా ఆయిల్లో వేపడం వల్ల. ఇలా అన్ని కాకరకాయ ముక్కల్ని మరి మెత్తగా లేకుండా ఇట్లా రంగు మారేంత వరకు అన్ని వైపులా తిప్పుకుంటూ వేపుకోవాలి. వీటినంతా నేను ఒకేసారి వేపుకోకుండా 2 సార్లు వేపుకున్నాను గైస్. వీటన్నిటిని వేపుకొని పక్కన తీసుకున్న తర్వాత మిగిలిన ఈ ఆయిల్లోనే 1/4 టీ స్పూన్ జీలకర్ర, 1/4 టీ స్పూన్ ఆవాలు, 2 ఎండుమిరపకాయలు, అలాగే కొంచెం కరివేపాకు, ఇవన్నీ వేసుకొని బాగా ఎర్రగా వేపుకోవాలి. ఇలా వీటిని వేపుకున్న తర్వాత మనము ముందుగా మిక్సీకి వేసుకున్న ఉల్లిపాయ మిశ్రమాన్ని వేసుకొని దీన్ని కూడా లో ఫ్లేమ్లోనే వేపుకోవాలి. ఈ ఉల్లిపాయ మిశ్రమం వేసిన తర్వాత మాత్రం హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు, ఘాటే వస్తుంది. కాబట్టి లో ఫ్లేమ్లోనే దీన్ని కూడా బాగా వేపుకోవాలి. ఇలా రంగు మారేంత వరకు వేపుకోవాలి. ఇలా వేపుకున్న తర్వాత ముందుగా మనం వేపుకొని పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని వేసుకోవాలి. వేసుకొని బాగా మొత్తం ఆ కారం అంతా ఈ కాకరకాయలకు పట్టుకునేట్లుగా వేపుకోవాలి. ఇప్పుడు కూడా లో ఫ్లేమ్లోనే వేపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత దీంట్లోకి నేను 2 టేబుల్ స్పూన్ల బెల్లం వేసుకుంటున్నాను. బెల్లం అనేది పూర్తిగా మీ ఆప్షనల్. ఎందుకంటే ఇది బెల్లం వేసుకోవడం వల్ల దీని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. టేస్ట్ మొత్తం అన్నీ కారం అన్నీ బ్యాలెన్స్ అవుతుంది. అందుకని ఈ బెల్లం అనేది వేసుకున్నాను. మీకు వద్దనిపిస్తే వేసుకోవద్దు. ఇలా బెల్లం కూడా వేసుకొని బాగా కలుపుకొని బెల్లం అంతా కరిగిన తర్వాత ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకుంటే మన ఎంతో రుచికరమైన కాకరకాయ ఉల్లికారం రెడీ గైస్. ఇలా ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటే 5 నిమిషాల్లో రెడీ అయ్యే మన కాకరకాయ ఉల్లికారం రెడీ గైస్. ఇది చూడ్డానికే కాదు, తినడానికి ఇంకా బాగుంటుంది గైస్. అందరూ తప్పకుండా చేసుకొని తిని మీకు ఎలా కుదిరిందో కామెంట్లో తెలపండి గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి గైస్. ఈ వీడియోకి ఇంతే గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ అండ్ గంట నాలో పెట్టుకోండి గైస్. ఈ వీడియోకి ఇంతే గైస్. బాయ్.